హలో అండి. నమస్తే. అందరూ బావున్నారా? చాలా రోజులయింది నేను లాంగ్ వీడియో పెట్టి. ఈరోజు మీరు చూడబోయేది కుకింగ్ వీడియో. దాంతో పాటు మన సబ్‌స్క్రైబర్ నిన్న ఒక క్వెషన్ అడిగారు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తూ నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈరోజు నేను సాంబార్ అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే సాంబార్ కోసం ఇలా పప్పు బాగా క్లీన్ చేసేసుకొని పెట్టాను. ఇది నేను సండే తీసిన వీడియో అన్నమాట. ఇప్పటికి కుదిరిందన్నమాట నాకు అప్‌లోడ్ చేయడానికి. ఈ మధ్య వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. వేరే వర్క్స్‌లో పడిపోయి ఫుల్ బిజీగా ఉన్నాను. అప్పటికి ట్రై చేస్తున్నాను మధ్య మధ్యలో షార్ట్స్ పెడదాము అని. ఓకే. ఈ పప్పు రెడీ అయ్యే లోపల చింతపండు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా ఫిష్ ఫ్రై చేస్తాను అని. ఇదిగోండి ఈ ఫిష్‌తో ఫ్రై చేస్తాను. ఇది నాకిక్కడ సూపర్ మార్కెట్ ప్యాక్ అండ్ సేవ్‌లో కనిపిచ్చింది. దీన్ని ఇండియన్ మెక్రెల్ ఫిష్ అంటారట. అండ్ ఈ ఫిష్‌ని బయట నుంచి చూసినప్పుడు కూడా మన ఇండియా ఫిష్ లాగా కనిపిస్తదనమాట. తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసి చూసేసరికి ఇండియన్ అని రాసుంది గాబట్టి ఇంక ఫిక్స్ అయిపోయి తీసుకొచ్చాను. దీంతో ఇప్పుడు చక్కగా ఫ్రై చేస్తాననమాట పాన్‌లోని. ఇవి మనకెలా అంటే సూపర్ మార్కెట్‌లోని ఇదిగోండి ఫిష్‌లు ఇలా ఉంటాయన్నమాట. అన్ని రకాల ఫిష్‌లు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను కుక్ చేసే ఫిష్ అయితే ఇగోండి ఇలా ఉంది. కానీ నేను తీసుకున్న ఫిష్ మాత్రం ప్యాకింగ్‌లోదనమాట. దాని మీద ఇండియన్ మెక్రెల్ అని రాసుంది కాబట్టి తీసుకున్నాను. న్యూజిలాండ్ వచ్చిన తర్వాత ఈ టైప్‌లో ఫిష్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ట్రై చేస్తున్నాను ఎలా ఉంటదో మీకు తప్పకుండా చెప్తాను టేస్ట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై అండ్ సాంబార్ చేస్తూ ఉంటాను. మీరిలా చూస్తూ ఉండండి. ఇప్పుడు మన సబ్‌స్క్రైబర్ అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను. సిస్టర్ న్యూజిలాండ్‌కి విజిటర్ వీసా మీద వచ్చి వర్క్ చేసుకోవచ్చా? అసలు ఈ క్వెషన్ అయితే ఎంతమంది అడిగారో అండి నన్ను. చాలా కామెంట్స్ వచ్చాయి ఈ క్వెషన్ మీద. నేనెప్పుడు రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా. ఇప్పుడు నేను మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో. న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం న్యూజిలాండ్‌కి విజిటర్ వీసా మీద వచ్చి వర్క్ చెయ్యలేరు. ఎందుకంటే విజిటర్ వీసా అనేది న్యూజిలాండ్ టూరిజం కోసం, లేదంటే న్యూజిలాండ్‌లోని ఎవరైనా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌ని కలవడం కోసం లేదా ఏవైనా షార్ట్ టర్మ్ కోర్సులేమైనా చేయాలనుకుంటే కూడా ఇది పనికొస్తది. కానీ న్యూజిలాండ్‌లో ఉన్న కంపెనీలో వర్క్ చేయడానికి మాత్రం ఇది కుదరదనమాట. ఈ మధ్య వచ్చిన అప్‌డేట్స్ ప్రకారం ఏంటంటే, మనం ఆల్రెడీ ఇండియాలో ఉన్న కంపెనీకి వర్క్ చేస్తున్నా, లేదా ఏదైనా కంట్రీస్‌కి మనం రిమోట్ వర్క్ చేస్తున్నా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేస్తున్నా, ఆ టైంలోని న్యూజిలాండ్‌కి విజిటర్ వీసా మీద వచ్చామనుకోండి, న్యూజిలాండ్ నుంచి మన కంట్రీకి గాని, వేరే కంట్రీస్‌కి కానీ రిమోట్ వర్క్ చేసుకోవడానికి కొంచెం ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంతేగాని విజిటర్ వీసా మీద వచ్చి ఇక్కడ న్యూజిలాండ్ కంపెనీకి వర్క్ చేయడానికి మాత్రం లేదు. న్యూజిలాండ్‌లో వర్క్ చేయాలంటే తప్పకుండా వర్క్ వీసా కావాలి. అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా అని ఉంటది. ఏఈడబ్ల్యూవి. అది చాలా కామన్ వర్క్ వీసా అన్నమాట. అది రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇండియాలో ఉంటుండగానే ఇక్కడ న్యూజిలాండ్‌లో కొన్ని కంపెనీస్‌కి అప్లై చేసుకోవాలి. న్యూజిలాండ్ కంపెనీ నుంచి మనకి ఆఫర్ రావాలి. అది కూడా ఆ కంపెనీ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ అయ్యుండాలి. జాబ్ ఆఫర్ వచ్చాక మాత్రమే ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్‌లో వర్క్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. న్యూజిలాండ్‌కి చాలా అవసరమైన స్కిల్స్ ఉన్న జాబ్స్ ఏమైనా ఉంటే వాటిని గ్రీన్ లిస్ట్‌లో ఉంచుతారనమాట. సో, మనకు ఆ గ్రీన్ లిస్ట్‌లో గనక జాబ్ ఆఫర్ ఉంటే మన అప్లై చేసుకున్న వీసా, వర్క్ వీసా ఏదైతే ఉందో అది తొందరగా ప్రాసెస్ చేస్తారు. మనం ఇండియా నుంచి కానీ, వేరే కంట్రీ నుంచి కానీ, న్యూజిలాండ్‌లో ఉన్న కంపెనీలోని జాబ్ అప్లై చేసినప్పుడు, ఫస్ట్ ఆ కంపెనీ వాళ్ళు చెక్ చేసుకునేది న్యూజిలాండ్‌లోని ఎవరైనా రిసోర్సెస్ ఉన్నారా మనకి? ఉంటే గనక ఫస్ట్ లోకల్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదు ఆ స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు న్యూజిలాండ్‌లో మనకు దొరకలేదు, బయట నుంచే తీసుకురావాలి అనుకున్నప్పుడు, ఆ ఛాన్స్ వేరే కంట్రీ వాళ్ళకిస్తారు. అప్పుడు కూడా కాంపిటీషన్ ఉంటది కాబట్టి, మన స్కిల్స్‌తోని జాబ్ తెచ్చుకోవాలి. న్యూజిలాండ్‌లో జాబ్స్ ఎలా వెతుక్కోవాలి అనేసంటే గనక seek.co.nz అని ఒక వెబ్‌సైట్ ఉంటది. అలానే లింక్డ్ఇన్ ఒకటి, ఇండీడ్ ఒకటి, ట్రేడ్‌మీ ఒకటి. వీటిలో మనం జాబ్స్ సెర్చ్ చేస్తూ ఉండాలి. లింక్డ్ఇన్‌లో కూడా ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేయాలి. ఎన్‌జెడ్ స్టైల్‌లోని మన సీవీ తయారు చేసుకోవాలి. ఇంకొక మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే చాలా రకాల జాబ్ స్కామ్స్ జరుగుతున్నాయట. ఎవ్వరైనా కానీ జాబ్ కన్ఫర్మ్ చేస్తాం ముందు డబ్బులు పంపించండి అంటే మాత్రం అది 100% స్కామ్ అనే అనుకోవాలి. ఎందుకంటే జెన్యూన్ ఎంప్లాయర్ ఎప్పుడు కూడా ముందు డబ్బులు అడగరు. సో, నేను చెప్పేదేంటంటే న్యూజిలాండ్‌కి విజిటర్ వీసా మీద వచ్చి జాబ్ చేయకూడదు. ఎక్కడైనా మీరు జాబ్ జాయిన్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళు మీ వీసా ఏంటని చెక్ చేస్తారు. మీరు విజిటర్ వీసా మీద ఉన్నారు అంటే అసలు కన్సిడర్ కూడా చేయరు వాళ్ళు. సో, బీ కేర్‌ఫుల్. ముందు జాబ్ తెచ్చుకొని తర్వాత వర్క్ వీసాకి అప్లై చేసుకుంటే బెటర్. వర్క్ వీసా కూడా వచ్చిన తర్వాత ట్రావెల్ చేస్తే బెటర్. నేను మీరడిగిన క్వెషన్‌కి నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే చెప్పాను. మీరు కూడా ఒకసారి న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేయండి. ఇంకా మీకు చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే గనక కామెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అవుతాను మళ్ళీ. ఈ వీడియో గనక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంక మన వంట సంగతికొస్తే, ఇక్కడ పప్పయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంతో సాంబార్ పెడతాననమాట. సాంబారో, పప్పుచారో ఏం వంటారో నాకు తెలీదు. ఏదడిగినా కానీ ఇదే చేస్తాను నేను. ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. డిఫరెన్స్ ఒక్కటే. ఎప్పుడైనా ఇంట్లోని వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ వేసి చేస్తాను. లేదు అంటే ఏమి వేయకుండా ఓన్లీ ఆనియన్స్ ఒక్కటే వేసి చేస్తాను. ఏమేసినా వేయకపోయినా సాంబారు, పప్పుచారు నాకు కూడా తెలీదనమాట. ఇదిగోండి ఇప్పుడైతే వెజిటబుల్స్ ఏమీ లేవు. ఆనియన్స్ ఏస్తున్నాననమాట ఇంకా. చింతపండు పులుసు వేశాను. పచ్చిమిర్చి వేశాను. ఆనియన్స్ ఏసాను కదా ఇందాక. అల్లం తరిగేసి వేశాను. ఒక చిన్న టొమాటోని కట్ చేసి వేసుకుంటున్నాను. దీంతో పాటు చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ పడతది ఇందులోని. 2 టేబుల్ స్పూన్ సాల్టు, అలానే ఒక టేబుల్ స్పూన్ కారం. పచ్చిమిర్చికి ఎంత కారం ఉందో దాన్ని బట్టి వేసుకోవాలనమాట. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇవేస్తే కొంచెం టేస్ట్ ఇంకా బావుంటది. వేయకపోయినా పర్వాలేదు. ఒకసారి అన్నీ బాగా కలిపేసుకొని, ఇంక బాగా మరిగిచ్చాలి. ఈ ఫ్రంట్ స్టవ్ మీద పెట్టాను కదా! చిన్న స్టవ్ అనమాట ఇది. మంట సరిగ్గా తగలట్లేదు కదా! అందుకే తొందరగా మరగట్లేదు. సో, అందుకని నేనిప్పుడు దీన్ని బ్యాక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం తొందరగా మరుగుతది. ఈ సాంబార్ చేసింది నేనెప్పుడు అంటే లాస్ట్ సండే అనమాట. అరౌండ్ 12:00 టైమ్ అనమాట. పిల్లలిద్దరూ ఆకలేస్తుందని రెడీగా ఉన్నారు. నేను సాంబార్ చేయడమే లేట్ అనమాట. ఇంక వెంటనే వడ్డిచ్చేయాలి. సాంబారయితే మరుగుతుంది కదా! ఇప్పుడు నేను దీన్ని తాలింపు వేస్తాను. ఈ చిన్న స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని తాలింపన్నీ ఇందులో వేసుకుంటాను. నేను ఈ మధ్య చాలా కుకింగ్ వీడియోసే పెట్టాను కదా! కానీ కొంతమందేంటంటే న్యూజిలాండ్ రిలేటెడ్ కంటెంట్ అడుగుతున్నారు. సరే అని అప్పుడప్పుడు ఆ కంటెంట్ పెడతాను కదా! న్యూజిలాండ్‌లోని ఏదైనా ప్లేస్ విజిట్ చేసినా, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పెట్టినా కూడా కొంతమందేంటంటే మళ్ళీ కుకింగ్ వీడియోస్ అడుగుతుంటారు. నాకున్న ఆ కొంచెం టైంలోని దేంట్లో ఫోకస్ చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ఈ వీడియోలను మాత్రం కుకింగ్‌తో పాటు కొంత ఇన్ఫర్మేషన్ గూడా ఇచ్చాను న్యూజిలాండ్ రిలేటెడ్ వర్క్ వీసా గురించి. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. మీ సజెషన్ కూడా ఇవ్వండి. ఇక్కడున్నాను కాబట్టి ఏ కంటెంట్ చేస్తే బావుంటదో మీరు చెప్పండి. ఎక్కువ మంది ఏ కంటెంట్ అడుగుతారో దాని మీద నెక్స్ట్ వీడియోస్ ట్రై చేస్తాను. కంటెంట్ గూడా అప్‌డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఇదే వీడియోస్ అంటే నాకు కూడా బోర్ కొడుతుంది. కొంతమందేమో పిల్లలతో వ్లాగ్స్ చేయండక్కా అని అడుగుతారు. కొంతమందేమో న్యూజిలాండ్‌లోని మంచి మంచి ప్లేసెస్ చూపిచ్చండి అని అడుగుతారు. ఎక్కువ మంది జాబ్స్ గురించి అడుగుతారులెండి. చాలా ఎక్కువనమాట ఇంకా జాబ్స్ గురించయితే. అందుకనే స్లోగా కంటెంట్ అప్‌డేట్ చేస్తాను. మీ నుంచొచ్చే రెస్పాన్స్ బట్టి నేను స్లోగా కంటెంట్‌ని చేంజ్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి సాంబార్‌లో అయితే తాలింపు వేస్తాను కదా! ఒక పక్కన మరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై కోసం ముందు ఒక పాన్ పెట్టుకున్నానిక్కడ. కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇదిగోండి ఈ లోపల మనకి పప్పుచారు బాగా మరుగుతుంది. సాంబార్ ఆర్ పప్పుచారు ఏదైనా గాని. సో, ఇప్పుడు నేను ఈ ఫిష్‌లు ఇందులో వేస్తాను. ఇదిగోండి బాగా మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కదా ఇందాక. హెడ్ పార్ట్ అంతా కూడా తీసేసాను. ఐ డోంట్ నో మీరిందాక అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు గానీ, నేను వర్క్ వీసా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలోనే మీకు ఈ ఫిష్‌ని చూపిచ్చాను. ఇలా చాక్‌తోని పైన కటింగ్ లాగా చేసి అదే కట్ లాగా చేసేసి, ఈ మ్యారినేట్ చేశాను కదా! ఈ మసాలా అంతా కూడా అందులో బాగా స్టఫ్ చేశాననమాట. చాలా టేస్టీగా ఉంటది ఇలా కనుక చేసుకుంటే. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చిన్న మసాలా పౌడర్, గరం మసాలా అనమాట. అన్నీ వేసేసి బాగా మ్యారినేట్ చేశాను. తర్వాత ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. సాంబార్ ఎలానో రెడీ అయిపోయింది గాబట్టి, ఇది తొందరగానే ఫ్రై అయిపోతది. ఈ ఫిష్‌లో ఏంటంటే నేనే క్లీన్ చేశాననమాట. హెడ్ పార్ట్ అంతా తీసేసి, కొంచెం క్లీన్ చేసి, ఇలా చేసేసరికి కొంచెం టైం పట్టింది. నేను మీకదంతా కూడా వీడియోలో చూపిచ్చలేదు. బెస్ట్ పార్ట్ ఒకటే మీకు చూపిస్తాననమాట నేనెప్పుడు కూడా. దాని వెనకాతలున్న స్ట్రగుల్స్ చూపిచ్చను. ఇదిగోండి చూడండి. చాలా బాగా ఫ్రై అవుతూ ఉందనమాట. ఈ పర్టిక్యులర్‌గా ఈ పాన్‌లోని మనకి అడుగు అంటుకోదు. చక్కగా ఫ్రై అవుతది. ఇంకో పక్క రైస్ కూడా కడిగేసి పెట్టేసాను. అది కూడా అయిపోయింది. మీకు చూపిచ్చలేదు. ఈ ఫిష్‌ని బాగా అటు ఇటు తిప్పి బాగా ఫ్రై చేశాను. చేసిన తర్వాత ఇదిగోండి ఫైనల్‌గా ఇలా వచ్చిందనమాట. క్రిస్పీగా కనిపిస్తుంది బయటికి. నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫిష్ మాత్రం. ఇంక టైం అయిపోయింది కాబట్టి వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.